అంటే మినిమం ఇట్టా ఉండాలా. అచ్చా లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. హార్టీ వెల్కమ్ టు ఆడవాళ్ళు మీకు. రాయచోటి అనేది అదొక ప్లేస్ కాదురా, అదొక బ్రాండ్. వీళ్ళ జోలికి ఎవరు వచ్చినా సరే అది వాళ్ళ ఆయన అయినా సరే తీస్తారా బెండు. ఈ ఆడవాళ్ళు ఎక్కడుంటే అక్కడ సృష్టిస్తారా ఒక ట్రెండ్. ఒక క్రేజీ క్వశ్చన్ తో స్టార్ట్ చేస్తున్నా. రాయచోటిలో ఆడవాళ్ళు ప్రపంచంలో ఆడవాళ్ళ కంటే ఎందుకు ఇక్కడ వాళ్ళు తోపు, రాయచోటి ఆడవాళ్ళే తోపు అని ఎందుకు అనిపించుకుంటారు? చెప్పు పెద్దమ్మా, మైకి తీసుకో. డ్రాయ్. నేను చిన్నప్పటి నుంచి అనుకుంటున్నా నా పక్కన ఒక్కసారి సమంత నిల్చుంటే బాగుంటదని. నీలాగానే అందంగా ఉంటది కాబట్టి సమంత, నీలోనే సమంత చూసుకుంటున్నా. కానీ నీలో ఒకవైపు సమంత, ఒకవైపు శ్రీదేవి గారు కూడా ఉన్నారు. ఇంకో వైపు నుంచి చూస్తుంటే సావిత్రి గారు కూడా కనిపిస్తున్నారు. నా కోసం ఒకసారి ఒక మంచి బ్యూటిఫుల్ డాన్స్ చేస్తే చూడాలను. రెడ్డు రెడ్డు బుగ్గే రెడ్డు సిగ్గే రెడ్డు సెక్స్ వై జెడ్ చూసా. గుట్టు గుట్టు వెర్రి గుట్టు ఒళ్ళో పెట్టు సెంటర్ స్ప్రెడ్ వేసా. తక ధిం ధన ధన దరువులే కలిపి తెల్లటిగా పెదవులే. నీ డాన్స్ పక్కన ఆ చూలు ఊడిపోతున్నాయి అక్క. ఏం ఎనర్జీ సూపర్. నీ ప్రోగ్రామ్ చూడాలని 12కి వచ్చి ఖచ్చితంగా కూర్చుంటా. 12 కొట్టి టీవీ ఎదురుగా ఖచ్చితంగా కూర్చుంటావు. అందుకే థ్యాంక్ యూ సో మచ్. మా ఆడవాళ్ళు తోపు అని రాయచోటి వాళ్ళు ఎందుకంటే మేకప్ లో తోపుగా ఉంటారు. 4-5 గంటలు పడుతుందమ్మా మీకు మేకప్ వేసుకోనికి? తప్పకుండా 5 గంటలుగానే తీసుకోవచ్చు, తప్పేమి లేదు. వామో, మేకప్ వేసుకోనికి 4-5 గంటలు? అవును. మళ్ళీ తీసి మీ సేమ్ ఒరిజినల్ దయ్యం ముఖం బయటకు రావాలంటే అదే 2 గంటలు. అదో 2 గంటలు. నిజంగా ఒప్పుకున్నది కాబట్టి అరే వరల్డ్ కప్ ఇవ్వాలరా మేడం కి. కంగ్రాచులేషన్. అందరూ ప్రేమ ఆప్యాయాలతో వచ్చారు మన షో చూడడానికి. ఈ షో ఎవరైతే బాగా ఎంటర్టైన్ చేస్తారో, ఎవరైతే ఆ 1% ఎంటర్టైన్మెంట్ చేస్తారో వాళ్ళకి వరల్డ్ కప్ ఇస్తాయి. గుర్తుపెట్టుకో. మన ఫస్ట్ రౌండ్ లో మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. గట్టిగా చెప్పండి. అల్లరి అల్లరి చూపులతో ఒక గిల్లరి మొదలాయి. ఇహ మెల్లగా మెల్లగా ఎదలో నా చిరుగిల్లుడు షురువాయి. మేడం మీ పేరు? వరలక్ష్మి. వరలక్ష్మి గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. వెరీ గుడ్. లక్ష్మి, ఐఎమ్ వర్కింగ్. యు ఆర్ వర్కింగ్ వేర్? శ్రీరాజు స్కూల్. స్కూల్ టీచర్ లాగానా లేకపోతే ప్రిన్సిపాలేనా? వర్క్ స్టాఫ్. స్టాఫ్ మెంబర్ లాగా వర్క్ చేస్తున్నారు. వెరీ గుడ్. మేడం మీ పేరు? నళిని. నళిని గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. చాలా అద్భుతంగా డాన్స్ చేశారండి. మీ ఆయన నేర్పిస్తున్నారా లేకపోతే మీరు మీ ఆయనకు నేర్పిస్తున్నారా? ఒకరికొకరు ఇద్దరం నేర్పించుకుంటాం. ఇద్దరు 1 2 3 4 5 6. వాట్స్ యువర్ నేమ్? నది పార్వతి గలగల. నా పేరు రెడ్డి కళ. కళారెడ్డి విన్నాం. రెడ్డి కళ ఏంది? రెడ్డి కళ అంతే. ఎన్ని ఇయర్స్ అవుందండి మ్యారేజ్ అయ్యి? 10 years కంప్లీట్ అయింది. మ్యారేజ్ చేసుకున్న తర్వాత మీ లైఫ్ లో ఈ రోజు చాలా అద్భుతంగా ఉండే ఏమైనా ఉండేనా? మా ఆయనకి టార్చర్ పెట్టడమే నాకు పెద్ద ఇది అన్నమాట. అది మీ జన్మ హక్కు, అది మీరు చేయాల్సిందే. బాహుబలి సినిమాలో ఉంటాడు కాలికయ్య. నా పేరు సోనియా. ఏం చేస్తున్నారు సోనియా గారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. కళ్యాణి. ఏం చేస్తారు కళ్యాణి గారు? టీచర్. ఫస్ట్ రౌండ్ కావాల్సిన బోర్డు తీసుకురండి రా. ఇప్పుడు ఫస్ట్ రౌండ్ లో ఏమవుతుందంటే బోర్డు ఉంది కాబట్టి బోర్డు మీద డయాగ్రామ్ దించాలి. మీరు ముగ్గురు ఉన్నారు, ఒకరు అక్కడ బోర్డు మీద బొమ్మ దించుతారు, మిగతా 2 అక్కడ ఉంటారు. నేను చెవులో సినిమా పేరైనా, పాట అయినా, డైలాగ్ అన్నా, ఇంట్లో వాడే వస్తువు పేరని చెప్తా. అది మీరు డ్రా చేస్తారు. డ్రా చేసి అవతల వాళ్ళు గెస్ చేయాలి. 30 seconds లో ఇలా అయింది అని అంటే మీకు పాయింట్ వస్తుంది. 3 times అంటే ముగ్గురు ఉన్నారు కాబట్టి ముగ్గురు డ్రా చేస్తారు, మిగతా ఇద్దరు గెస్ చేస్తూ ఉంటారు. అలా ఎవరికైతే ఎక్కువ పాయింట్లు వస్తే వాళ్ళు విన్నర్. మీతో స్టార్ట్ చేస్తున్నాం. మీకు ఇచ్చేది నేను ఒక సినిమా పేరు. కుర్చీని
నో సిగ్నల్. క్లూ ఇస్తున్నా, ఇది నేను నిన్న లంచ్ కి తిన్నాను. చికెన్. ఆవకాయ బిర్యానీ. రైట్ ఆన్సర్. నేను మీకు ఇప్పుడు ఇచ్చేది ఒక సామెత. ఎవడాడు? చీమ 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 చీమ. డాష్ కి డాష్ కుట్టినట్టు క్లూ ఇచ్చిన మీకు. సామెత నువ్వు చెప్పు. మళ్ళీ మర్చిపోయి ఏం తెచ్చినావు మరి అప్పటి నుంచి? దొంగకి తేలు కుట్టినట్టు. ఏందమ్మా తేలు అట్లా బలిసింది? థర్డ్ అండ్ ఫైనల్. ఇదొక తెలుగు సినిమా పాట. పుట్టబొమ్మ పుట్టబొమ్మ నన్ను చుట్టుకుంటివే. పుట్టబొమ్మ కాదా? కరెక్ట్. అది చెప్పేశాడు. ఇది బుట్ట బొమ్మనా? అంటే ఈ అంబ్రెల్లా కట్ అంబ్రెల్లా కట్టు పుట్ట కదా. రైట్ ఆన్సర్. మూడు పాయింట్లు వస్తే మీరు గెలుస్తారు. అన్ని రైట్ ఆన్సర్ చెప్పాలి. ఇటో చేయండి. సినిమా పేరు. ముగ్గు. నువ్వు వేసుకున్నావు, దాని ముందు అక్షరం వేసుకో. పుష్ప. గట్టిగా చెప్పు. పుష్ప. ఎట్లా? పుష్ప. ఎట్లా? పుష్ప అనుకుంటే పువ్వు అనుకున్నా ఫ్లవ్. టైమ్ అప్. ఆమె ఏం దించింది? ముగ్గేసింది. ముగ్గేసింది. ముగ్గుతోని సినిమా పేర్లు ఆలోచించండి. ముత్యమంత ముగ్గు. ముత్యాల ముగ్గు ఇస్ ది రైట్ ఆన్సర్. మొత్తానికి ఓ పాయింట్ వీకింది. సామెత ఇస్తాం. చాలా ఈజీ. రాయచోటిలో ఆల్మోస్ట్ ప్రతి ఒక్క మహిళ ఈ సామెతని ప్రతిరోజు వాడుతుంది. Five, four, వెయిట్. 3, ఆ కొండను తవ్వి ఎలక పట్టినట్టు. 2. కొండని తవ్వి ఎలక పట్టినట్టు ఇస్ ద రైట్ ఆన్సర్. కానీ వెనకాల నుంచి ఆన్సర్ వచ్చింది కాబట్టి ఎవరు చెప్పినది? మైక్ ఇవ్వండి అమ్మా, మైక్ ఇవ్వండి. రండి చెప్పండి. కొండ దోగి ఎలకని పట్టినట్టు. అది చీటింగ్ చేయొద్దు, ఆపుకొని గమ్మున ఉండండి ఆడికి వచ్చింది ఈడికి. సో మొత్తానికి మీకు ఒక పాయింట్ కూడా రాలేదు కాబట్టి రౌండ్ విన్నర్స్, కంగ్రాచులేషన్. ₹3,000. రాయచోటిలో సెకండ్ రౌండ్ కొంచెం అదృష్టం ఉండాలి, దాంతో పాటు కొంచెం తెలివి ఉంటే చాలు, మీరు డబ్బులు గెలుచుకోవచ్చు. ఇక్కడ ఉన్న వాళ్ళలో రోజు ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు ఎవరు? రామా, వచ్చే నేమ్? చరిత. ఏం చేస్తున్నావు నువ్వు రోజు ఫిట్ గా ఉండడానికి? ఎక్సర్సైజ్ చేస్తుంటావా? ఈ మధ్య ఎక్సర్సైజ్ చేస్తాను. ఈ వయసులోనే ఎందుకు ఎక్సర్సైజ్ చేయాలనిపించింది మీకు? అంటే కొంచెం ఆఫీస్కి వెళ్ళినప్పుడు కూడా ఫిట్ గా ఉండాలి కదా. ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేయాలి, చాలా ఇంపార్టెంట్ మనకి. అండ్ స్పెషలీ లేడీస్, యూ హ్యావ్ టు కీప్ యువర్ సెల్ఫ్ ఫిట్. సో ఇక్కడ 4 బాక్సులు ఉన్నాయి. ఒక బాక్స్ లో 500 ఉంది, ఒక బాక్స్ లో 200, 100 రూపీస్ నోట్స్ ఉన్నాయి కట్ట. ఇంకో బాక్స్ ఎంటీ బాక్స్. నీ అదృష్టం, నువ్వు ఒక బాక్స్ ఎంచుకో. అందులో ఫర్ ఎగ్జాంపుల్ 500 రూపీ నోట్ కట్టు ఉందంటే నేను ఒక ప్రశ్న అడుగుతా, ప్రతి ఆన్సర్కి 500 ఇస్తూ ఉంటా.
గాట్ ఇట్? అయ్యో చివరా ఇంకొక ఛాన్స్ ఇస్తా లేకపోతే చివరా. అండ్ నువ్వు గెలుచుకున్నావు 1 by 1 రైట్ ఆన్సర్ కి ఒక్కొక్క 100 ఇచ్చేస్తుంటా. గాట్ ఇట్? ది క్వశ్చన్ ఇస్ హ్యూమన్ రిలేషన్స్ ఒక్కొక్కటి చెప్తూ ఉండు. ఓన్లీ మగవాళ్ళ రిలేషన్స్ చెప్పాలి. ఓకే, మగవాడితోనే ఆ రిలేషన్స్ ఏవైతుంటే అవి చెప్పాలి. హస్బెండ్, హస్బెండ్ రిలేషన్, Brother. బ్రదర్ రిలేషన్, అంకుల్, అంకుల్ అంటే అన్ని వచ్చేస్తాయి, బాబాయ్ మామ అన్ని. మామ, అదే అన్ని Dad, అంకుల్ రిలేషన్. Father, ఫాదర్ మోస్ట్ ఇంపార్టెంట్. కొడుకు, తండ్రి, కొడుకు, తండ్రి, ఇంకా? మామ, అల్లుడు, అల్లుడు వెరీ ఇంపార్టెంట్. తాత, తాత 5 4 ముత్తాత, తాత, వాళ్ళ తాత, వాళ్ళ తాత. ఫ్రెండ్, ఇట్ క్యాన్ బి ఎ బాయ్, బాయ్ ఫ్రెండ్. ఎస్, బాబాయ్, బాబాయ్ మామ అన్ని అంకుల్ కిందకి వచ్చేసినాయి. 3 2 1. అందుకే నువ్వు అంకుల్ అని చెప్పకుండా బాబాయ్ మామ అని చెప్తే అన్ని ఇస్తుండే. నువ్వు ఇంగ్లీష్ పదం వాడినావు, వాడిని అన్ని వచ్చేసినాయి. ఒక్క అంకుల్ ఒక్క ఆంటీతో సంసారం మొత్తం అయిపోతాడా. మన తెలుగులోనే ఆప్యాయంగా మామయ్య, అత్తయ్య, బాబాయ్, పిన్ని అని పిలుచుకుంటాం. నువ్వు మోస్ట్ ఇంపార్టెంట్, నన్ను చూసిన తర్వాత కూడా నువ్వు అల్లే ఆ రిలేషన్. ₹800. కంగ్రాచులేషన్. నేను రోజుకి 3 పూటలు కాదు 6 పూటలు తింటా అన్న వాళ్ళు చేయొద్దండి. 6 పూటలు తింటారా? నాకు ప్రూఫ్ కావాలి. మరి మీ ఆయనతో మాట్లాడతా. ఓకేనా? ఫోన్ తీసుకొని మైక్ తీసుకొని రండి. మీ పేరండి? అప్సరా. అప్సరా గారు, మీ ఆయనకు ఒక్కసారి ఫోన్ చేయండి. నేను అడుగుతా ఎందుకు ఇన్నిసార్లు తింటది. ఇంతసేపు నీ ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఉన్నాడా మీ ఆయన? భయం లేదు. భయం లేదా? అదే చూస్తున్నా ధైర్యం. ఫర్ ది ఫస్ట్ టైం పెళ్ళాం ఫోన్ నుంచి మొగుడికి ఫోన్ చేస్తే మొగుడు ధైర్యంగా ఫోన్ ఎత్తలేదు. ఇప్పుడు అనాలనిపిస్తుంది, ఆడు మగాడ్రా బుజ్జి. ఖచ్చితంగా బుజ్జి. అమ్మో, ఇంకొకసారి చేద్దాం. లిస్ట్ చేయకుంటే పొరపాటున ఎత్తి ఎన్నిసార్లు ఫోన్ చేస్తావు ఫోన్ అంటాడా? అమ్మో, ఎందుకు చెప్పు, నన్ను తిడతాడు. వదిలేలే, నన్ను ఏంటో హ్యాపీగా ఉన్నావన్నా ఉండు. సరే అని 6 పూటలు ఎందుకు తింటారండి? యాక్చువల్లీ మాకు ఇంటర్ కాలేజ్ ఉంది, క్యాన్వాస్కి వెళ్తుంటాం తిరుపతి. సో మేము క్యాన్వాస్ తిరుగుతూ ఉంటాం అనమాట. ఆకలి వేసినప్పుడల్లా తినేసి వెళ్తాను వచ్చి. ఓ, దారిలో ఏది కనబడితే అది వేస్తా ఉంటారు, గిర్ని నడుస్తా ఉంటది అనమాట. వెరీ గుడ్. ఓకే, 6 పూటలు తినాలి. 6 పూట డాక్టర్లు ఏం చెప్తారంటే 6 పూటలు తినాలి, కొద్ది కొద్దిగా తినాలి అంటారు. మనం ఏంది 3 పూటలు గింత గింత. నో నో నో, కొద్ది కొద్దిగానే తింటాను. కొద్ది కొద్దిగా 6 పూటలు రైట్, అది కరెక్ట్. అది ఇప్పుడు 3 ఉన్నాయి. ఒక దాంట్లో 500, 200, ఇంకో దాంట్లో ఖాళీ డబ్బా. ఆ ఖాళీ డబ్బా రాకుండా ఒక డబ్బా ఎత్తుకోండి. షూరా? ష్యూర్. 200. ఇప్పుడు ప్రశ్న అడుగుతున్నా. ప్రతి రైట్ ఆన్సర్ కి రిమోట్ తోని ఆపరేట్ చేయగలగా పరికరాలు, ఇన్స్ట్రుమెంట్స్. తుమ్ రిమోట్. ఏ షాకిర్ భాయ్, शाकिर भाई सलाम अलैकुम। रवि भाई कैसे है? ఖైరియత్ సే భాయ్, ఖైరియత్ సే. షాకిర్ భాయ్, అర్జెంట్ ఒక విషయం మాట్లాడాలి. చెప్పండి. ఒకటే ఆన్సర్ కావాలి. మా అక్క, మీ ఆవిడ నా పక్కనే ఉంది. ఓ క్వశ్చన్ అడిగినాం. అయితే ఏమండి మీరు రోజుకి ఎన్ని పూటలు తింటారు, కరెక్ట్ గా ఆలోచించి చెప్పండి అని అడిగినాం. ఆవిడ ఒక ఆన్సర్ చెప్పింది. ఇప్పుడు మీరు చెప్పాలి, మీ ఆవిడ రోజుకి ఎన్ని పూటలు తింటది? 2 పూటలు తింటారు. మాకేం చెప్పింది తెలుసా? బా, రోజుకు నేను 6 పూటలు గింత గింత తింటా అంటుంది. ఇది నిజమా? ఏమో సార్, మనకైతే తెలియదు. మా బావకు తెలియకుండా ఏడ తింటున్నావు, ఏం తింటున్నావు నువ్వు? 6 పూటలా? అది కూడా నువ్వు జర అక్క జర దగ్గర ఉండి చూసుకో. 6 పూటలు తింటుంది, ఏది దొరికితే అది తింటుందంట. జోక్ చేస్తుంది మచ్చా, ఏం చేద్దాం? జోకా? నేను సీరియస్ గా గేమ్ ఆడిస్తున్నా నిజం అనుకోని. అవునా?
ఏమో అన్న జర కన్నేసి పెట్టు, తింటా ఉంటుంది. సరే గాని ఒక్కటి అడగాలనుకుంటున్నా, నాకు నేర్పి ఇది. నా పిల్లం ఫోన్ చేసి నేను గజ్జిమనోనికి ఫోన్ ఎత్తుతా, నువ్వు 2 సార్లు ఫోన్ వచ్చింది, నువ్వు ఎత్తలే, ధైర్యం ఏడికలు వచ్చింది? అట్లేం లే, అంటే బాబు ఉండే ఫోన్ సైలెంట్ లో ఉండే, ఇంకా సో చూసుకోలేదు. ఓ ఇట్లా చెప్తావా? ఓకే. లేదు ఇట్లా చెప్తలేదు, వాంతోనే ఉన్నా నేను. నేను కూడా ఇట్లా చెప్పడానికి ట్రై చేస్తా బా. ఓకే, థ్యాంక్ యూ బా. ఓ మంచి క్లూ ఇచ్చిండు నాకు. బయట 4 పూటలు తెలియకుండా. ఓకే, క్వశ్చన్ అడుగుతున్నా, జాగ్రత్త వినండి. రిమోట్ తోని వాడే వస్తువులు. ఏసీ, ఏసీ, ఫ్యాన్. తెలుగులో చెప్పు. ఫ్యాన్ అంటారు. ఫ్యాను, ఫ్యాను, టీవీ, టీవీ, ఫ్రిడ్జ్ కూడా ఆపరేట్ చేయొచ్చు ఇప్పుడు. ఫ్రిడ్జ్ కూడా ఆపరేట్ చేయొచ్చు. లైట్స్, ఏ లైట్స్? బల్బ్స్, డోర్స్. డోర్స్ రిమోట్ తో రాలేదు ఇంకా. డోర్స్ దగ్గరికి వెళ్ళి నొక్కాలి. సరే. 5 4 3 2 వా, ఎన్ని ఉన్నాయి యంత్రాలు. రాలే రవి, నిన్ను చూసిన సంతోషంలో. బేసిక్ గా రిమోట్ లేకుండా కూడా ఆపరేట్ చేసేది మీ ఆయన్ని ఫస్ట్. కంటి చూపుతావు, ఎదురా. అంత లేదు మనకిడ. అంత లేదా? అంత లేదు. 2 4 6 8 10 1000 రూపీస్. జ్వాలారెడ్డి తెలంగాణ బిడ్డరో, కారా బూంది లడ్డురో ఆడించే కబడ్డీరో. జ్వాలారెడ్డి ఓయమ్మో జ్వాలారెడ్డి. ఒక దాంట్లో 500 బంపర్ ఆఫర్, ఇంకో దాంట్లో ఖాళీ డబ్బా. ఎవరికి వస్తుందా ఖాళీ డబ్బా, ఎవరికి వస్తుందా 500 అని చూసుకుందాం. ఈ నుంచి మేడం రండి. ఎవరి ఫేస్ కి అయితే మేకప్ లేదో, న్యాచురల్ బ్యూటీయో, వాళ్ళని పిలవడం జరుగుతుంది. రండి. 2 బాక్సెస్ ఉన్నాయి. పేరు ఉషా, మీ పేరు బిషా. రోజా గారు, ఉషా గారు, రోజా గారు. 2 బాక్సెస్ ఉన్నాయి. మీ అదృష్టం ఎలా ఉందంటే ఇలా ఉంది. ఎవరిది ఫస్ట్ ఓపెన్ చేద్దాం? మీరు గెలుచుకున్నారు. 500 అంటే బిషా గారు. చూద్దాం ఖాళీ డబ్బా ఉంటే ఎట్లుంటది అని. ఇట్లుంటది ఖాళీ డబ్బా. బట్ థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. మీరు దీంట్లో పోపులు దినుసులు ఏమేమన్నా వేసుకోవచ్చు అమ్మా. ఈ డబ్బా నీదే. సింపుల్ క్వశ్చన్. ప్రముఖ దేవస్థానాలు అండ్ అందులో నివసించే దేవత గాని దేవుడు. తిరుమల వెంకటేశ్వర స్వామి, అన్నవరం సత్యనారాయణ స్వామి, అన్నవరం కాశీ విశ్వేశ్వరుడు, కాశీ శివయ్య, విజయవాడ కనకదుర్గమ్మ, కాణిపాకం వినాయకుడు. అత్త గట్టి చెప్పాలే. ఇంత మెల్ల చెప్తా, ఫట్ ఇంత ఈజీ క్వశ్చన్ అడిగితే కూడా. గేమ్ ఏంటంటే జాగ్రత్త వినండి. నీకు పైన డిప్ప పెట్టలేదు, నువ్వు ఈడు ఉంటావు. వీళ్ళు ముగ్గురు ఎవరికైతే డిప్ ఉందో వాళ్ళ తల మీద బాల్ ని బ్యాలెన్స్ చేసుకొని ఆ స్కూటర్ మీద అని పోతారు. ఈడికి వచ్చినప్పుడు నువ్వు ఆ డిప్పలకి వెళ్ళి బాల్ తీసుకొని ఆ బుట్టలే, అంతే నీ పని అంతే. వీళ్ళే తిరుగుతూ ఉంటారు. నువ్వు ఇక్కడ నిల్చో. నువ్వు ఆ బాల్ పడ్డదంటే మళ్ళీ వెనకకు వస్తావు, వేరే వాళ్ళకి ఇస్తావు. 3 2 1 గో. కాస్మెటిక్స్ పూసేస్తున్నా, అర్మానీ పర్ఫ్యూమ్ కొట్టేస్తున్నా, మేకప్ ఎంత ఉన్నా, ఎరుపులెన్ని ఉన్నా, కాన్ఫిడెన్స్ లోని గ్లామర్ ఉన్నదిలే, హంగులెన్ని ఉన్నా, డంబరాలు ఉన్నా, యాటిట్యూడ్ అన్నది అసలైన గ్లామరే. అమ్మారా మామరే మామరే మామరే, అమ్మారికిర మామరికిర మామరికిర మామరే, అమ్మాయిలా గ్లామరే గ్లామరే గ్లామరే, అబ్బో లోకం.
3, 2, 1. నువ్వు తెచ్చిన 2 బాల్ 2 నేల బాల్. 1 minute వరకు ఆడారు, 2 బాల్స్ వేసారు, విచ్ ఇస్ వాళ్ళు ఇప్పుడు 3 వేసేసారు అనుకో, అయిపోయి 3 వేస్తే మీరు గెలిచిపోతారు. అమ్మా మొత్తం హోప్స్ అన్ని నీ మీదే ఉన్నాయమ్మా. 3, 2, 1 స్టార్ట్. కొడతాడు తాడు తాడు ఎవడైనా రెండేసిన జాగల అసలు తిరుగుతున్నప్పుడే ఎన్నో పడేసారు మీరు. వీళ్ళు తిరిగేటప్పుడు ఒక్క బాల్ పడేయకుండా జాగ్రత్తగా తీసుకొచ్చారు. 4 వేసి రౌండ్ విన్నా. కంగ్రాచులేషన్స్, 4000 రూపీస్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అండర్ లైన్ కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్ ఆడవాళ్ళు మీకు.